టీడీపీ అధికార ప్రతినిధి బాలగురుస్వామి గారి దగ్గరికి వెళ్దాం. గురుస్వామి గారు, వాస్తవంగా ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితుల్ని పరామర్శించడం ప్రతిపక్ష నాయకుడిగా మాజీ సీఎంగా తన బాధ్యత ఉంది కాబట్టి వెళ్ళారు. కాబట్టి అక్కడ సరే వెళ్ళినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా బాధితుల్ని పరామర్శించి వాళ్ళకి ఏదో ఓదార్పు చేస్తారు. దాన్ని ఎందుకు మీ పార్టీ లైట్ తీసుకోకుండా అతన్ని వచ్చినటువంటి విధానాన్ని విమర్శిస్తూ వ్యక్తిగత విమర్శలు చేస్తూ పాత విషయాలన్నిటి కూడా ఎత్తి చూపుతూ మీ మీద అతను చెప్పినటువంటి ఏదైతే సూపర్ 6 పథకాల గురించి ఆయన ఎక్కుపెడుతున్న బాణాలని మీరు సరిగా సమాధానం చెప్పలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకు ఆయన వ్యక్తిగతంగా అంత విధిగా విమర్శిస్తున్నారు? కామనే కదా ప్రతిపక్షం వాళ్ళని పరామర్శించడం అనేది. ఏమంటారు గురుస్వామి గారు? రహీం గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి, మెగా 9 టీవీ వీక్షకులకి అందరికీ శుభ సాయంత్రం, ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డిని జనాలు మర్చిపోయి చాలా కాలం అవుతుంది. తన ఉనికిని చాటుకునే క్రమంలో తనకి ఏదైతే మా వాళ్ళందరూ పేరు పెట్టున్నారో గొడ్డల పార్టీ అని చెప్పి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధి విధానాలు, వాళ్ళ మాట తీరు ఇంకా మారలేదనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడిన మాటలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు శవాల మీద పుట్టిన పార్టీ, వాళ్ళు మంటల మీద పైకి వచ్చిన వాళ్ళే కాబట్టి నిద్ర లేచిన నుంచి వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, వాళ్ళ వ్యవహార శైలి కావచ్చు, వాళ్ళ తీరు కావచ్చు, అన్ని కూడా అలానే ఉంటాయి. వెళ్ళినప్పుడు దాదాపు 8-9 మంది చనిపోయినప్పుడు వాళ్ళకి సానుభూతి తెలపాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి 24 అవర్స్ లోపల ప్రతి కుటుంబానికి 25 లక్షల చొప్పున 8 మందికి 2 కోట్ల రూపాయలు అందించిన ఘనత ఎన్డీఏ కూటమిది, ఈ ప్రభుత్వం దాన్ని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఘటన జరిగిన 4 గంటల లోపల హోమ్ మినిస్టర్ వచ్చింది, అనిత గారు, తర్వాత ఎంపీ భరత్ గారు వచ్చారు, తర్వాత పల్లా శ్రీనివాస్ గారు వచ్చారు, కేంద్ర ఉక్కు కర్మాగార శాఖ మంత్రి కుమారస్వామి గారు వచ్చారు, తెల్లవారి లోకేష్ గారు వచ్చారు, డిప్యూటీ సీఎం వెళ్ళారు. ఇంతమంది ప్రభుత్వ యంత్రాంగం అంతా జరిగిన సంఘటనని బాధాకర విషయం అని చెప్పేసి బాధాతప్త హృదయంతో అందరినీ పరామర్శిస్తే నువ్వు వెళ్ళిన వాడికి ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, అవన్నీ లేకుండా ప్రజాక్షేత్రంలోకి పోయి నేనేదో చేస్తాను అంటున్నావు. ప్రజాక్షేత్రంలోకి వచ్చినా కూడా నిన్ను నమ్మే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మరు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీకు ఒక్క ఛాన్స్ అని చెప్పి గతంలో ఛాన్స్ ఇస్తే 2019 నుంచి 24 మధ్యలో మీరు ఎలాంటి పరిపాలన చేశారు, మీకు అధికారం ఇస్తే ఎంతమందిని మానభంగాలు చేశారు, ఎంతమందిని చంపేశారు, మీరు ఏ విధంగా పరిపాలన చేశారు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూసి మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేశారు. అయినా ఈ రోజు కూడా మీకు బుద్ధి రాకుండా, ఆ సిగ్గు అనేది మీకు కొంచెం కూడా రాకుండా ఈ రోజు మళ్ళా మాట్లాడుతున్నావు. నీకు దమ్ముంటే, నీకు చేత అయితే ఏదో పులివెందులకు ఇస్తామని చెప్పేసి చెప్పుకొని పాటలు పెడుతుంటారు కదా. నీకు చేత అయితే ఒకసారి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడని చేత కానీ చవట ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఈ రోజు జనాల్ని రెచ్చగొట్టి జనాల్లోకి రావాలి, వీళ్ళేదో చేసేస్తున్నారని చెప్పి పిచ్చి ప్రేరాలన్నీ కూడా వెళ్తా ఉన్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి పగటేష్ గాడు అని చెప్పేసి అందరికీ తెలుసు. కానీ ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని విశ్వసించరు, నమ్మరు అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ గొడ్డల పార్టీ వాళ్ళకి, ఈ గొడ్డల పార్టీ విధానంలో వీళ్ళు మాట్లాడే మాటలు కూడా అలానే ఉంటాయి. వీళ్ళకి ఇప్పుడు కూడా కొంచెమైనా మార్పు అనేది రాలేదు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. అధికారం వస్తుంది, ప్రతిపక్షం వస్తుంది. నువ్వు 2019-24 మధ్యలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రతిపక్ష హోదా ఎలా చేశామనేది చూసి తెలుసుకో. లేదనుకుంటే నీ దగ్గర కూడా రాజకీయ నాయకులు, సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. నీ దగ్గర మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి, నీకు సలహా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి నీ దగ్గర ఎవరు మాట్లాడలేకపోతున్నారు. కానీ ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి రాజకీయం అంటే ఎలా ఉంటది, ప్రజాక్షేత్రంలో ఎలా ఉండాలి, ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉంటుందో నీ దగ్గర ఉన్న సీనియర్ నాయకుల దగ్గర నుంచి అయినా కూడా ఆ విషయాలు అనేది తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా ప్రతిపక్ష పాత్ర అనేది పోషిస్తే నిన్ను జనాలు కొంతవరకైనా నమ్మే పరిస్థితి ఉంటుంది. మీరు ఇలాగే మాట్లాడుతున్నారు. మీరు మీడియా ముందుకు వచ్చిన మీ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికి కూడా మార్పు అనేది రాని పార్టీ ఈ వైసీపీ పార్టీ. అసలు వీళ్ళకి రాజకీయ పార్టీ నడిపే నైతిక హక్కు ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ వైసీపీ అనేది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లాగా చేస్తున్న వ్యక్తి. ఎందుకంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని గిడ్డు ప్రోకో ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించి 16 నెలలు జైల్లో ఉండొచ్చినా కూడా చెప్పుకొని తినొచ్చినా కూడా ఇతనికి బుద్ధి రాలేదు.
ప్రజాసభ్యులు ఎలా మెలగాలి, ఎలా ఉండాలి అనే ఆలోచన అనేది కొంచెమైనా కూడా కించిత్ అయినా కూడా తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ప్రజాస్వామ్యంలోకి వస్తే మాట్లాడే మాటలు ఇవి కాకపోతే ఇంకేం మాట్లాడతారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివి కల వ్యక్తులు. మిమ్మల్ని ఒకసారి చూశారు, మీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇంక మీరు మళ్ళా జనాలు లేకొచ్చినా కూడా మిమ్మల్ని విశ్వసించరని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇకనైనా ఈ జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని నేను తెలియజేసుకుంటూ, ఎందుకంటే తన భార్యను తీసుకొని వెంకన్న స్వామి గారికి రాడు పట్టు వస్త్రాలు ఇచ్చేదానికి సతీ సమేతంగా రాని వ్యక్తి ఏదో జెరూసలేం వెళ్ళి ఆ ఏసై మీద ఆడికి వెళ్ళి చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు. కాబట్టి ఆ ఏసై ఈ జగన్మోహన్ రెడ్డి మనసు మార్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల డెవలప్మెంట్ కోసమే ఇప్పుడైనా కొంచెం ఆలోచించి రైట్ తన పాత్రని తను పోషించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను.